ఒకసారి మేము వడ్డీకి తీసుకుంటాం, కానీ వడ్డీకి ఇవ్వండి. హల్లెలూయా. దయచేసి లేని వారికి పెట్టడంలో ఉన్న గొప్పతనం మరి దేనిలోని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేని వారికి ఇచ్చి చూడు. ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆకలి తీర్చినప్పుడు, అమ్మయ్య అమ్మా నువ్వు ఎంత మంచిదాను, నా ఆకలి తీర్చావు అంటంగానే నీ మనసులో ఎంత సంతోషం వేసింది. ఒకళ్ళు ఏదన్నా వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువు తిరిగి ఇచ్చేయండి. అలాగే వాళ్ళ మొక్కలు ఎంత చిరునవ్వు వస్తుందో, ఆ చిరునవ్వు వల్ల అంట పెట్టి నిన్ను పొగిడే మాటలు నీకు వస్తుంది సంతోషం. అవునా కదా? వచ్చిందా? అమ్మ మా తల్లి నువ్వు మంచిదాన్ని, నువ్వు కాబట్టి ఇచ్చావు, నువ్వు కాబట్టి ఇంకొకళ్ళైతే ఎవరు, నువ్వు కాబట్టి ఇచ్చావు. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవై ఉంటావు. నువ్వు దీవించబడాలి, కలకాలం వర్ధిల్లాలి, సంతోషం. ఆ మాటలకి మనకి దొరికిందేమో కానీ సంతోషం ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? అదే పట్టుకొని పారిపోండి, ఎంత సంతోషం ఉంటుందా? హై నాకు దొరికింది, ఆ సంతోషం వచ్చిద్దా? అందుకే ఇక్కడ జక్కి కూడా ఏం చేశాడంటే, ప్రభువులు వారిని దయచేసి కొద్ది నిమిషాలు దాన్ని సైలెంట్గా పెట్టుకో. ప్రభువులు వారు దొరకటంగానే ఎంతో ఆనందం వచ్చిందండి. ఈ వడ్డీ చేసిన ఈ చెమ్ములు కానీ ఇవన్నీ కూడా ఏమి దానికి గుర్తుకు రాకల. ఎలా కనబడుతుందో తెలుసా? అవన్నీ అది నాకు ఇష్టమైనది కాదు, అది చెల్లించాలి అని యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే చూడటం ప్రారంభించి వారి ఇంటిలోకి ఆహ్వానించారో, వారందరూ భోజనము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఈ జక్కకి ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను అక్కరంగా వడ్డీలకి ఇచ్చిన ఈ సొమ్ము నాకు ఉండకూడదు అని దాన్ని తీసి ప్రజలకు ఇచ్చిన తర్వాత ఆ జక్కి మొక్కలో మరింత సంతోషం వెళ్ళి విరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుని నీ హృదయంలోకి అంగీకరించడం ప్రారంభిస్తావో అప్పుడే నీ స్థితిగతులు మారిపోతాయండి. నీవేదన్నా పట్టుకోవాలంటే భయపడతావు, నీవెవరికన్నా వడ్డీకి ఇవ్వాలంటే భయపడతావు. ఎందుకో తెలుసా? ఈ రాజు నీకు గుర్తుకు వచ్చుదురుగాక, ఈ రాజు నీతో కూడా నడుచుదురుగాక, ఈ రాజు ప్రేమ నీతో కూడా ముందుకు సాగుదురుగాక. ఈ రాజు ఏ రాజు అండి? మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. ఈ రాజుకి మనమందరం కూడా ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆ రాజు మహిమ ప్రతి ఒక్కరము కూడా పొందుకుందురుగాక. అందుకే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్న మాట, నిన్ను